తీవ్రవాదులకు అడ్డగా నల్గొండ అంటుండు ఎవరు? మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తీవ్రవాదులకు నేను ఏకీభవిస్తున్నా ఈ విషయంతో. రఘునందన్ రావు తోటి 100% ఏకీభవిస్తున్నా. నల్గొండ నిజంగా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్టులు బాంబులు పేల్చినా అక్కడ ఏదైనా దాడులు జరిగినా ఆ మూలాలు కాస్త నల్గొండకు వస్తాయి, వాస్తవమే. మరి మీ బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరున్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, అట్లాగే ఈ కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి నల్గొండ తీవ్రవాదులకు అడ్డా అయినప్పుడు కేంద్ర హోంశాఖ విఫలమే కదా, విఫలమైనట్టే కదా. కేంద్ర హోంశాఖ మంత్రికి సహాయ మంత్రికి శాతన అయితలేదన్నట్టే కదా. రఘునందన్ రావు ఒప్పుకుంటున్నాడు, మా బండి సంజయ్కి శాతన అయితలేదు అని రఘునందన్ రావు ఇండైరెక్ట్గా చెప్తుండు. మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది అనుకుందాం, రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు అని అనుకుందాం, కాసేపు పక్కగా పెడదాం. మరి మీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, కేంద్రంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ నిఘా, మీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ వాడే, వీళ్ళంతా విఫలమైనరా? మరి దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగిన మూలాలు ఈ జిల్లాలోనే, తెలంగాణలో చేతగాని ప్రభుత్వం తప్పుల తడగగా కులగణన ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో చేతగాని ప్రభుత్వమే ఉంది అనుకుందాం, మరి మీ మంత్రి కూడా చేతగానోడేనా? ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు ఇద్దరు చేతగానోళ్ళేనా? మీరు కూడా ఎంపీగా ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి? కేంద్రంలో ఉన్నది మీదే కదా. ఒక ఇంట్లో కొడుకు చక్కగా లేనప్పుడు అయ్యనన్నా చక్కగా ఉండాలి కదా. కొడుకు మంచోడు కాదు, గోవాలు తింటుండు, అమ్మాయిలతో తిరుగుతుండు, తాగుతుండు, తందనాలు ఆడుతుండు, అప్పులు చేస్తుండు అనుకుందాం. ఆ పోరని కాస్త పక్కన పెడితే మరి అయ్యనన్నా చూసుకోవాలి, కొడుకును మొట్టికాయలు వేయాలి కదా. అంటే ఓడలేక ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం రఘునందన్ రావు చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం ఇజ్జత్ తీస్తున్నాడు. కవిత ఎట్లయితే మొన్న మనకు తెలంగాణ వచ్చింది, భౌతిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని కేసీఆర్ ఇజ్జత్ కవిత ఎట్లయితే తీసిందో, నల్గొండ జిల్లాలో ఉగ్రవాద దాడులు మూలాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇజ్జత్ తీస్తున్నాడు రఘునందన్ రావు. అంటే మరి ఈ రకానికి పడతలేదేంది? ఈ మంత్రులకు ఈ రఘునందన్ రావుకు పడతలేదా ఏంది?